శ్రీ గురుభ్యో నమః. ధనుసు రాశి జాతకులకి 2025 మే 21వ తేదీ బుధవారంతో ప్రారంభమై 31వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ 11 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేస్తున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12:09 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొంత సరదాగానే తోబుట్టువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, హితులతో కావచ్చు, సరదాగానే గడిచిపోతుంది. ఇక రెండవ పాయింట్కి వస్తే మే 22వ తేదీ మధ్యాహ్నం 12:09 ప్రారంభమై 26వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇబ్బందుల్లా, సమస్యల్లా ఉద్యోగ వ్యవహారాల్లో, కెరీర్లో, ఆరోగ్యంలో, సంతానంలో, వాహన విషయంలో, అద్దె ఇల్లు లేక సొంత ఇల్లు, ఇలాంటి వాటిలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సంతాన అంశాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హడావుడిగా నిర్ణయాలు తీసుకోకూడదు. పై అధికారులతో చాలా జాగ్రత్తగానే మాట్లాడాలి. సహ ఉద్యోగులతో కూడా మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ చిన్నపాటి సమస్య ఆరోగ్యంలో వచ్చినప్పటికీ కూడా వైద్య సేవలకే ప్రాధాన్యత ఇవ్వాలి. సొంత వైద్యం పనికిరాదు. ఇక మూడవ పాయింట్కి వస్తే 26వ తేదీ మధ్యాహ్నం 1:41 ప్రారంభమై 30వ తేదీ మధ్యాహ్నం 3:43 వరకు ఉన్న సమయం అంతా కూడా భాగస్వాములకు అనుకూలంగా ఉంటుంది, దంపతులకు అనుకూలంగా ఉంటుంది, ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. వివాహం కానిటువంటి వారికి కొంత చూచాయిగా, తీపిగా వార్తలు అందేటువంటి అవకాశాలు ఉంటాయి. రుణభారం తగ్గించుకోవడానికి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఇక ఏదైనా అనారోగ్య విషయంలో డాక్టర్లు ఇచ్చేటువంటి రిపోర్ట్ కూడా కొంత ఫేవరబుల్గా ఉంటుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తామనేటువంటి ప్రగాఢ నమ్మకం కూడా కలుగుతుంది. కనుక ఒక విధంగా 26వ తేదీ మధ్యాహ్నం నుంచి 30వ తేదీ మధ్యాహ్నం దాకా సమయం అంతా ఫేవరబుల్గానే గడిచిపోతుంది. ఇక చివరి 4వ పాయింట్, దట్ ఈస్ అష్టమ చంద్ర దోష సమయం 30వ తేదీ మధ్యాహ్నం 3:43 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నది అష్టమ చంద్ర దోష సమయం. అంటే మీకు మీ రాశికి 8వ రాశిలో చంద్రుడు సంచారం చేసేదని అష్టమ చంద్ర దోష సమయం అంటారు. అంటే ఈ సమయం అంటే ఏమిటి అంటే కొన్ని ముఖ్య కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా ఏ కార్యక్రమాలకు కూడా దీన్ని శ్రీకారం చుట్టకూడదు. మనకు తారాబలం బాగా అనుకూలంగా ఉన్నప్పటికి కూడా అష్టమ చంద్ర దోష సమయం ఉన్నదంటే మనం ఈ లెక్కలు వేస్తాం. తారాబలం అది వేయకూడదు, దాన్ని విసర్జించాలి. ముఖ్య కార్యక్రమాలకి, ప్రారంభాలకి మనం ఒకసారి ముహూర్తం పెట్టుకునేటప్పుడు కూడా మన నక్షత్రానికి అక్కడ అష్టమ చంద్ర దోషం ఉంటుందనుకోండి, ఆ ముహూర్తాన్ని తాకూడదు. చాలా చోట్ల కొన్ని పంచాంగాల్లో అష్టమ చంద్ర దోష సమయం అని డైరెక్ట్ అష్టమ చంద్రాన్ని ఇస్తారు, ఇచ్చి ముహూర్తం ఇస్తారు. మీ తిప్పలు మీరు పడండి అని నా పంచాంగాలు ఇస్తాను. బట్ పక్కన బ్రాకెట్లో డిగ్రీలలో ఇస్తాను. అంటే డిగ్రీలో లెక్కిస్తే అష్టమ చంద్రుడు తగలనప్పుడు మాత్రమే ఆ ముహూర్తం ఇవ్వాలి. కనుక 30వ తారీఖు మధ్యాహ్నం నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు అష్టమ చంద్ర దోషమే కనుక ఇది విసర్జనీయం. ఇక ముఖ్యంగా మరొక గమనిక ఏమిటంటే జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు మీకు 9వ స్థానంలో కుజకేతువుల సంఘర్షణ, దాన్ని పిశాచయోగం అంటారు. ఒక విధంగా జూన్, జూలై అనుకోండి. ఈ 2 నెలలు కూడా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయంలో కావచ్చు, ఇతర డబ్బు విషయంలో కావచ్చు, తండ్రి విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం వైరస్ విషయంలో కూడా అధికంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. శుభం. మర్చిపోయినాను మరొకటి, అప్పుడే శుభం కార్డు ఇస్తాను. ఇక ఈ ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులు ఉంటారు. వారు 29వ తేదీ గురువారం రాత్రి 10:08 నుంచి 30వ తేదీ శుక్రవారం రాత్రి 9:29 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 30వ తేదీ శుక్రవారం రాత్రి 9:29 నుంచి 31వ తేదీ శనివారం రాత్రి 9:07 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర 1వ పాదంలో జన్మించిన జాతకులకి 31వ తేదీ అర్ధరాత్రి నుంచి
రెండవ రోజు ఉంటుంది, అంటే జూన్ 1 సాయంత్రం వరకు వారికి అనుకూలమైన సమయం కాదని గమనించాలి. ఈ సమయంలో క్రొత్త నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. పాత నిర్ణయాలు, రొటీన్ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా గమనించండి. శుభం.